మీకిచ్చిన మదర్ బోర్డ్ ఏంటిచ్చారు? ఏ మదర్ బోర్డ్ ఇచ్చారు? ఉందా? చూపించండి. సెపరేట్ చేసి రీబాల్ చేశారు. సెపరేట్ చేశారు. ఎన్ని సార్లు చేశారు ఇది ప్రాక్టీస్? ఓకే. మీకేటిచ్చారు? సెపరేట్ చేసి రీబాల్ చేశారు. మీ దగ్గర ఉంచమని చెప్పారు కదా! ఓకే. ఇంకెవరు చేశారు? సెపరేట్ చేశా గాని రీబాల్ చేయలేదు. సెపరేట్ చేయలేదా? చేసి మళ్ళీ కూర్చోబెట్టు. రీబాల్ చేసి కూర్చోబెట్టు. ఇంకా మీరు ఆ! కస్టమర్ ఫోన్ ఇచ్చారు. మీరు చేశారు. సార్ చెప్పినవి నీట్‌గా అర్థమయ్యాయా? అంటే ఆండ్రాయిడ్ కంటే ఐఓఎస్ అనేది చాలా ఈజీ. దాంతో పాటు మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్సు ఎందుకు ఐఓఎస్ చేయగలుగుతున్నారంటే, బై హ్యాండ్ ఇచ్చి ప్రతిదీ చేయిస్తాం గనక చేసుకోగలుగుతున్నారు. అంటే అన్నిట్లికంటే ముందు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాం. అంటే వినయ్ సారు చాలా లైవ్‌లు చేశారిక్కడ. కానీ లైవ్ వల్ల ఏంటంటే, ఇలా చేయాలని తెలుస్తది. మన ఇన్‌స్టిట్యూట్‌లో ఏంటంటే, బై హ్యాండ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ప్రాక్టికల్‌గా చేయిస్తున్నారు. అంటే మీరు సెపరేషన్ చేశారు. ఆ ఫీల్ వేరు. మీరు 100 లైవ్‌లు చూసినా, 100 వీడియోలు చూసినా అది రాదు. సెపరేషన్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ చాలా ఉంటుంటాయి. ఒక అదే మొబైల్‌ని మీరు ఒక 10 సార్లో, 20 సార్లో చేశారంటే, మీకు ప్యాటర్న్ పట్టేసుకుంటారు. ఆ ప్యాటర్న్ పట్టుకుంటే చాలు. ఇంక అందరూ ఏవైనా మాక్సిమం వచ్చిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఇప్పుడు నో సర్వీస్ వస్తుంటాయి. లేకపోతే డ్రాప్ డౌన్ కర్వ్స్ ఇలా సడెన్‌గా ఆగిపోతుంటది. ఇలాంటి కండిషన్‌లో ఏ డివైస్ అయినా ప్రాపర్ సెపరేషన్ చేసి ఎందుకంటే ఈ బాల్స్ అనేవి కలుస్తాయి. ఎప్పుడైతే కలిసిందో అక్కడి నుంచి కొద్ది ఇష్యూస్ ఉంటాయి. కనుక ఎప్పుడైతే ప్రాపర్‌గా సెపరేషన్ చేసి మళ్ళీ రీబాల్ చేసి కూర్చోబెడితే కాన్ఫిడెన్స్‌తో పాటు సక్సెస్ కూడా వస్తది. సక్సెస్ కూడా వస్తది. ప్లస్ ఏదైతే సీపీయూ ఉన్నా, హార్డ్ డిస్క్ ఉన్నా పెద్దగా ఏముండదు. ప్రోగ్రామింగ్ అసలు కష్టమే ఉండదు. జస్ట్ లేయర్ మీకు చూసారు ఆల్రెడీ సార్ చేసేటప్పుడు. ఏవేవి బ్యాకప్ తీస్తున్నారు, ఫార్మాట్ కొట్టారు. మెమరీ కార్డ్ ఫార్మాట్ టైప్‌లోనే ఉంటది. మళ్ళీ బ్యాకప్ తీసుకుంది ఒకసారి గుర్తుంచుకొని అదే లేయర్ మళ్ళీ రీరైట్ చేస్తున్నారు. ప్రోగ్రామింగ్ పెద్దగా కాంప్లికేషన్ ఏమీ లేదు. ప్లస్ సెపరేషన్ పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఆండ్రాయిడ్ కంటే చాలా ఈజీగా ఉందా? చాలా ఈజీ ఉంది. కానీ ఎంత సెన్సిటివ్‌గా ఉంటదో అంత హార్డ్ వర్క్ చేసి ప్రాక్టీస్ చేయాలి. చేయకపోతే వన్స్ ట్యాంపర్ అయితే మనం ఏదైనా బోర్డ్‌ని ట్యాంపర్ చేస్తే ఇంకో బోర్డ్‌కి స్వాప్ చేయడం తప్ప ఏమీ అవకాశం ఉండదు. మాక్సిమం సక్సెస్ రావడానికి ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్‌మే బావుండాలి. అందుకే ఆల్రెడీ ఎవరైనా చూస్తే మాక్సిమం రిటర్న్ ఎందుకిస్తారంటే రాంగ్ అటెంప్ట్ చేస్తుంటారు. అది. అందుకు మీకిచ్చింది మోర్ ప్రాక్టీస్ అనేది మీ సైడ్ నుంచి కావాలి. ఓకేనా? మీ సైడ్ నుంచి ఉంటే అది ఆ హ్యాండ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయిపోతాయి. చాలా మీరిక్కడ చూసారు. కానీ ఇలా చేయాలని తెలిసింది. మీరు చేసినప్పుడు చాలా వరకు మార్పులొస్తాయి. ఓకేనా?